హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే కౌంటింగ్ ఫిగర్స్ అండి. కౌంటింగ్ ఫిగర్స్ టాపిక్ నుంచి ట్రయాంగిల్స్ అండి. మనం ఆల్రెడీ రెక్టాంగిల్స్ ఎట్లాగా అయితే కాల్కులేట్ చేయాలో నేర్చుకున్నామండి. స్క్వేర్స్ అనేవి నేర్చుకున్నామండి. ఇప్పుడు ట్రయాంగిల్స్ అనేవి ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నామండి. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియోస్ లింక్స్ అనేవి కామెంట్ బాక్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ ట్రిక్స్ అనేవి ఎక్కడైనా ఉపయోగపడతాయి అని అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో ఈ ట్రయాంగిల్స్ అనేవి ఏ విధంగా మనము కాల్కులేట్ చేయాలి అంటే మనకి ఒక ఫిగర్లో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉండొచ్చు. ఆ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ని ఏ విధంగా కౌంట్ చేయాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకుందామండి. మనం ఇప్పుడు టైప్ 1 టైప్ 2 ఈ 2 టైప్స్ అనేవి మనం ఇప్పుడు నేర్చుకుందామండి. అయితే టైప్ 1లో ఈ విధంగా మనకి నార్మల్గా ఉన్న ట్రయాంగిల్స్ ఎట్లాగా ఉన్నాయండి. ఫస్ట్ ట్రయాంగిల్, ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయండి? ఒక ట్రయాంగిల్ మాత్రమే ఉంది. ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయండి? ఒక ట్రయాంగిల్ ఉన్నది. అదే మరో బేస్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఎన్ని ట్రయాంగిల్స్ కనిపిస్తాయండి? 2 ట్రయాంగిల్స్ కనిపిస్తాం. ఎన్ని ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయండి? 2 ట్రయాంగిల్స్ కనబడతాయి. అంటే మనకి ఇక్కడ ఎన్ని బేసెస్ కనబడితే అన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు చూడండి, అట్లాగే ఫస్ట్ ఫిగర్ మనం చూస్తున్నట్లయితే 1 2 3 అంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయండి? 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయండి? 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అట్లాగే ఇక్కడ 1 2 3 4 ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయండి? 4 ట్రయాంగిల్స్ మాత్రం ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్నండి? 4 అండి. ఇప్పుడు టైప్ 2 ఏ విధంగా ఉన్నదంటే టైప్ 2 మనకి చూడండి, ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. ఇట్లాగ మనము హైట్ అనేది ఒక ఆల్టిట్యూడ్, ట్రయాంగిల్కి ఒక ఆల్టిట్యూడ్ డ్రా చేసినట్లయితే ఎన్ని ట్రయాంగిల్స్ కనబడుతున్నాయండి? 1 2 3 ట్రయాంగిల్స్ కనబడతాయి. ఎన్ని ట్రయాంగిల్స్ అండి? 3 ట్రయాంగిల్స్ కనబడతాయి. ఇలాగ మనకి ఉన్నప్పుడు మనం కౌంట్ చేయగలుగుతాం. అది నెంబర్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ ఉన్నప్పుడు కదండి. అయితే ఇప్పుడు మనము ఈ ట్రిక్ ద్వారా నెంబర్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ ఉన్నప్పుడు ఎన్ని ట్రయాంగిల్స్ అనేవి ఇక్కడ మనకి ఉన్నాయి అనేవి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు చూడండి, ఆ 3 ట్రయాంగిల్స్ కదండి. స్టార్టింగ్ మనకు ఒక ఆల్టిట్యూడ్ డ్రా చేసేసరికి మనకి ఇక్కడ 2 ట్రయాంగిల్స్ అనేవి మనకు కనబడతాయి. అంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని అవుతాయి అంటే 1 + 2 అవుతుందండి. ఇప్పుడు 2 = 3 ట్రయాంగిల్స్ అండి. అదే సేమ్ అప్లికేషన్ ఇక్కడ కూడా అప్లై చేస్తాం. ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ ఎన్ని ఉన్నాయో మనం కౌంట్ చేయాలి. అంటే నెంబర్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ అంటే హైట్ అని చెప్తాం కదండి. ట్రయాంగిల్ యొక్క హైట్ని మనం ఆల్టిట్యూడ్ అని అంటామండి. అయితే ఇప్పుడు ఆ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయో అది మనము ఇప్పుడు ఆల్టిట్యూడ్స్ డ్రా చేసిన తర్వాత ఎన్ని ట్రయాంగిల్స్ ఏర్పడ్డాయో మనం కౌంట్ చేయాలండి. 1 2 3 4 5 అండి. అయితే ఇప్పుడు మనకి 5 ట్రయాంగిల్స్ ఉన్నాయి. మన ట్రిక్ పరంగా ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఈక్వల్ టు 1 + 2 + 3 + 4 + 5 అండి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేస్తున్నట్లయితే 5 + 4 9, 9 + 3 12, 12 + 2 14, 14 + 1 15. టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏంటండి? 15 ట్రయాంగిల్స్ అండి. ఇప్పుడు మనకి ఓన్లీ ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి మనం సమ్ అనేది చేసాం. ఇప్పుడు ఒకవేళ ఈ ఒక 100 ట్రయాంగిల్స్ కనిపించాయి అనుకోండి, 100 వరకు కాకపోయినా ఒక 10 ట్రయాంగిల్స్ కనిపించాయి అనుకోండి, ఒక 10 ట్రయాంగిల్స్ మనం కౌంట్ చేసినప్పుడు 10 ట్రయాంగిల్స్ అనేవి కనిపించాయి అనుకోండి, అప్పుడు మనది ఒక ఫార్ములా మనకు తెలుసు కదండి. ఏంటండి? సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటండి? సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ n × n + 1/2 అండి. n × n + 1/2 అండి. n × n + 1/2 అండి. ఇప్పుడు మనము అదే సేమ్ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తే 15 వస్తుందో రాలేదో ఇప్పుడు మనం చూద్దామండి. అయితే n అంటే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ 5 × 5 + 1 ఎంత అండి? 6/2. 2 1 0, 2 3 0, 5 3 0 ఎంత అండి? 15 అండి. మన కాల్కులేషన్ అనేది ఇంకా సింపుల్గా అయిపోయిందా లేదా? సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు మరో డయాగ్రామ్ డిస్కస్ చేద్దామండి. 1 2 3 4 5 6 అండి.
అలాగే మనము n ఇంటూ n ప్లస్ 1/2 అనే ఫార్ములాని మనం ఇక్కడ యూజ్ చేద్దామండి. n ఇంటూ n ప్లస్ 1/2 ఈక్వల్ టు n నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయండి 6 ప్లస్ 1 ఎంతండి 7/2 2 1 0 2 3 0 3 7 0 ఎంతండి 21 3 7 0 ఎంతండి 21 నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్నండి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ t ఈక్వల్ టు 21 అండి. ఒకవేళ మీకు అంతగా డౌట్ ఉంటే కౌంట్ చేసుకోండి. 6 ప్లస్ 4 10 10 ప్లస్ 5 15 15 ప్లస్ 5 20 20 ప్లస్ 1 21 నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ 21. అంటే ఇప్పుడు మనము ఒక బేస్ కనబడినప్పుడు దానిపైన నెంబర్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ ఉన్నప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేవి మనము కౌంట్ చేయగలుగుతాం, అంతే కదండి. ఒకవేళ అదే ఒకే డయాగ్రామ్ లో నెంబర్ ఆఫ్ బేసెస్ కనబడి నెంబర్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ కనబడితే అప్పుడు ఏ విధంగా మనం ఇప్పుడు చేయాలనేది మనం ఇప్పుడు చూద్దామండి. అయితే ఇప్పుడు ఒక బేస్ తీసుకున్నప్పుడు 1 2 3 4 అండి. 4 ఉన్నప్పుడు 4 ట్రయాంగిల్స్ ఉన్నప్పుడు ఇప్పుడు సేమ్ మళ్ళీ n ఇంటూ n ప్లస్ 1/2 అండి. ఇప్పుడు n ఇంటూ n ప్లస్ 1/2 అంటే ఇక్కడ 4 ఇంటూ 4 ప్లస్ 1 అంటే 5/2 అండి. 2 1 0 2 2 0 5 2 0 ఎంతండి 10. అంటే ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయండి 10 నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. అంటే అక్కడ ఒక ఆల్టిట్యూడ్ మీద ఒక బేస్ మీద 10 ట్రయాంగిల్స్ ఉన్నాయండి. ఇంక ఈ బేస్ మీద 1 2 3 4 అండి. ఈ బేస్ మీద కూడా సేమ్ 10 ట్రయాంగిల్స్ ఉన్నాయండి. టోటల్ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయండి 20 ట్రయాంగిల్స్ ఉన్నాయండి. టోటల్ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయండి 20 ట్రయాంగిల్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనము సేమ్ దీన్ని ఇప్పుడు మనం కాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ మనకి ఈ బేస్ కనిపిస్తుంది కదండి, ఈ బేస్ తో ఎన్ని ట్రయాంగిల్స్ ఏర్పడి ఉన్నాయో మనం ఫస్ట్ కౌంట్ చేద్దామండి. అంటే 1 2 3 4 5. ఆల్రెడీ మనకి బేస్ లో 5 ఉన్నప్పుడు ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయని చెప్పమండి. బేస్ లో 5 ఉన్నప్పుడు మనం ఆల్రెడీ ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయని చెప్పండి 15 నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటాయని చెప్పండి. ఎన్ని ట్రయాంగిల్స్ అండి చూడండి, ఇక్కడ రాస్తాను 15 నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటాయని చెప్పాను. 15 నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఇప్పుడు 1 ఈ బేస్ చూద్దామండి 1 2 3 అండి. ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయండి 3 ట్రయాంగిల్స్. 3 ట్రయాంగిల్స్ అంటే 3 ప్లస్ 2 5 5 ప్లస్ 1 6 అండి 6. తర్వాత ఇది చూడండి 1 2 3 3 ప్లస్ 2 5 5 ప్లస్ 1 6 అండి 6. నెక్స్ట్ 1 2 3 4 5 అండి. 5 నెంబర్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ ఉన్నప్పుడు మనకు ఒక బేస్ మీద 5 ఆల్టిట్యూడ్స్ ఉన్నప్పుడు మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయండి 15 అండి. ఇప్పుడు టోటల్ యాడ్ చేయండి 15 ప్లస్ 15 30 30 ప్లస్ 12 42. ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయంటే టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఈక్వల్ టు 42 అండి. టాపిక్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.